సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అటవీ శాఖలో డిప్యూటేషన్లపై వివాదం. 10 ఏళ్లు దాటిన ఓ అధికారి హెచ్ఎండిఏలో కొనసాగింపు వెనక్కి రప్పించాలన్న మంత్రి ఆదేశాలు బేఖాతరు. మరో అధికారిని మరి చూసుకున్నట్లయితే మరొక అధికారిని ఏడాదికి సొంత జిల్లాకు రావాలంటూ ఒత్తిడి అయితే చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అటవీ శాఖలో డిప్యూటేషన్ అంశం వివాదంగా మారుతుంది. ఒక ఉద్యోగిని గరిష్టంగా 3 సంవత్సరాల పాటు డిప్యూటేషన్లో కొనసాగించే అధికారం అయితే విభాగాధిపతికి అయితే ఉంటుంది. ఆ తర్వాత కూడా అక్కడే కొనసాగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ ఎక్స్టెన్షన్ అనేది కూడా 2 ఏళ్ళకే పరిమితం. అయితే గరిష్టంగా 5 సంవత్సరాలు మాత్రమే కొనసాగించేందుకు వీలైతే ఉంటుందన్నమాట. అటవీ శాఖలో ఒక మహిళా డిప్యూటీ రేంజ్ అధికారి ఏకంగా చక్రం తిప్పుతూ 10 ఏళ్లు దాటినా కూడా హైదరాబాదు నగర అభివృద్ధి సంస్థలోనే డిప్యూటేషన్పై కొనసాగుతూ ఉన్నారన్నమాట. సో ఇది అన్ని శాఖల్లోనూ కూడా ప్రభావం అయితే చూపిస్తుంది కాబట్టి వెంటనే అయితే మార్చాలని చెప్తున్నారు. లేదంటే మిగిలిన శాఖల ఉద్యోగులు కూడా ఈ విధంగా అయితే డిమాండ్ చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని